వర్షాకాలంలో మనం సైనస్ గురించి ఎక్కువగా వింటుంటాం. సైనస్ పేషెంట్ ఈ వెదర్‌కి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా! అవును. మరి ఏంటి వాళ్ళకి సొల్యూషన్? అసలు సైనస్ అనేది ఏంటో చూద్దామండి. హ్మ్. సైనస్ అనేది ఒక గాలి గది. ఇవి ముక్కుకి అనుసంధానంగా 30-40 వరకు గాలి గదులు ఉంటాయి. కొంతమందిలో 50 దాకా ఉంటాయి. ఈ గాలి గదిలో గాలి ఉండాలి. గాలి ఉండాలి అంటే ఈ గాలి ముక్కులో నుంచి సైనస్‌లోకి వెళ్ళడానికి ఒక చిన్న మార్గం ఉంటుంది. రంధ్రం ఉంటుంది. అయితే కొంతమందిలో అంటే 10 మందిలో ఒకళ్ళకి ఈ రంధ్రము ఉండాల్సిన దానికంటే చిన్నదిగా ఉంటుంది. అందువల్ల లోపల తయారయ్యేటువంటి నీరు బయటికి రాలేక లోపల నిల్వ ఉంటుంది. ఇలా నిల్వ ఉన్న నీటిలో సూక్ష్మక్రిములు పెరుగుతాయి. ఈ భూమి మీద ఎక్కడైనా సరే నీరు నిల్వ ఉంటే అందులో సూక్ష్మక్రిములు పెరుగుతాయి. మీరే చూడండి, ఒక చిన్న కాలువలో ఉండే నీరు స్వచ్ఛంగా ఉంటుంది, నదిలో ఉండే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అదే ఒక గుంటలో ఉన్నటువంటి నీరులో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి. అలానే ఈ నిల్వ ఉన్న నీటిలో బ్యాక్టీరియా పెరిగినందువల్ల దాన్ని మనం సైనసైటిస్ అంటాము. అదే ఎక్కువ నీరు రాకపోయినట్టయితే ఆ నీరు ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి జారిపోతూ ఉంటుంది. చాలామంది ఇది జరుగుతున్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఎంచేత అది ప్రతిరోజు ప్రతి నిమిషానికి జరుగుతూనే ఉండడం వల్ల ఒక చుక్క చుక్క వస్తూ ఉంటుంది. దానికి అలవాటు పడిపోయి ఏమి లేదనుకుంటారు. కానీ తరిచి అడిగితే వాళ్ళు చెప్తారు, అవునండి నాకు వస్తుందండి, ఆ ముక్కు వెనకాతల నుంచి గొంతులోకి వస్తుంది, అంతే, అది కామనే కదా, నార్మలేగా అనుకుంటారు. కానీ అది కాదు. ఇదే క్రానిక్ సైనసైటిస్ అన్నమాట అండి. ఈ సైనసైటిస్ ఈ కాలంలో రావడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ముక్కు లోపల నిల్వ ఉన్న నీరు ఉంది. వాతావరణంలో వైరస్ జన్యు క్రమంలో మార్పులు ఏర్పడినందువల్ల కొత్త వైరస్ తయారయ్యి ఆ వైరస్సు ముక్కు లోపల ఉన్న చర్మాన్ని అటాక్ చేయడం వల్ల చర్మంలో ఇన్ఫెక్షన్ వచ్చి చర్మంలో వాపు వస్తుంది. ఆ వాపు వచ్చినప్పుడు ఆల్రెడీ చిన్నగా ఉన్నటువంటి రంధ్రం, సైనస్ రంధ్రం పూర్తిగా మూసుకుపోయి ఆ రంధ్రం లోపలికి గాలి వెళ్ళక, రంధ్రం నుంచి నీరు బయటికి రాలేక లోపల నీరు ఎక్కువగా నిల్వ ఉండిపోయి ప్రెషర్ పెరిగి తద్వారా తలనొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం అక్యూట్ సైనసైటిస్ అంటాము. ఇది ఈ సమయంలో ఈ వాతావరణంలో ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది.